ఇక మంత్రి శ్రీధర్ బాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల, సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్ భేటీ అయ్యారు. సభలో జరిగిన గందరగోళంపై చర్చించారు. మరోవైపు సీఎం రేవంత్ తో ఫోన్లో మాట్లాడారు. మంత్రి శ్రీధర్ బాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ప్రధానంగా శాసనసభలో జరిగిన అంశాల వ్యవహారాలపై కూడా సీఎం రేవంత్ తో ఫోన్లో మాట్లాడినట్టుగా జరిగిన గందరగోళంపై కూడా చర్చించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ. థ్యాంక్ యూ విజయచంద్రిక. తెలంగాణ అసెంబ్లీలో కాసేపటి క్రితం గందరగోళం ఏర్పడింది. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాల్సింది అని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. దీంతో సభ గందరగోళంగా మారింది. దీంతో స్పీకర్ 15 నిమిషాలు సభను వాయిదా వేశారు. బయటకు వచ్చిన తర్వాత మంత్రి శ్రీధర్ బాబు ఛాంబర్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చారు. ఆయనతో భేటీ అయ్యారు. శ్రీధర్ బాబుతో గంగుల కమలాకర్, సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్ వచ్చారు. సభలో జరిగినటువంటి గందరగోళంపై కాసేపు డిస్కషన్ జరిగింది. దాని తర్వాత మంత్రి శ్రీధర్ బాబు సీఎం తో మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. సీఎం ఢిల్లీలో ఉన్నటువంటి నేపథ్యంలో సభలో జరిగినటువంటి గందరగోళం, ముఖ్యంగా స్పీకర్ చైర్ ని అవమానపరుస్తూ బీఆర్ఎస్ నాయకులు జగదీష్ రెడ్డి మాట్లాడినటువంటి విషయాలన్నింటినీ సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. సీఎం ని అంటే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని కూడా సీఎం తో చర్చించారు. క్షమాపణ చెప్పకపోతే ఆయన ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. కాసేపట్లో శాసనసభ మొదలవుతుంది. ఈ శాసనసభ మొదలైన తర్వాత జగదీష్ రెడ్డి సారీ చెప్తాడా, లేదంటే ఈ అంశం మళ్ళీ కంటిన్యూ అవుతుందా అనేది చూడాలి. మొత్తానికైతే ఒక దళిత స్పీకర్ కాబట్టే ఆయనను అవమానపరిచేలా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటు ఏకవచనంతో సంబోధిస్తూ ఆయనను మాట్లాడడం కూడా సరైన పద్ధతి కాదు అని మంత్రులు కూడా చిట్ చాట్ లో పేర్కొన్నారు. కాసేపటి క్రితం మంత్రి సీతక్క కూడా చిట్ చాట్ చేసింది. గతంలో గవర్నర్ గా ఉన్నటువంటి నరసింహన్ కి బీఆర్ఎస్ నాయకులు ఇంక్లూడింగ్ అప్పటి సీఎం కేసీఆర్ సాగిలా పడి సాష్టాంగ నమస్కారం చేసేవాళ్ళు, ఆయన కాళ్ళు కూడా మొక్కేవాళ్ళు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి స్పీకర్ దళితుడు కాబట్టి ఆయన పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఏకవచనంతో సంబోధిస్తున్నారు. మరోవైపు రాష్ట్రపతిగా ఉన్నటువంటి ఆదివాసీ మహిళ కాబట్టే ఆమెను కూడా గౌరవించే పద్ధతి బీఆర్ఎస్ నాయకులు అలవర్చుకోలేదు. వీళ్ళంతా వేరే కాస్ట్ వాళ్ళను ఒకలాగా, లేదంటే దళితులను బహుజనులను ఒకలాగా ట్రీట్ చేస్తారనే అర్థం వచ్చేలా సీతక్క కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తానికైతే వీళ్ళు అధికారం పోయినప్పటికీ వాళ్ళకు అహంకారం తగ్గలేదు. అహంకారాన్ని ఖచ్చితంగా తగ్గించే బాధ్యత మేము తీసుకుంటామనే విషయాన్ని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. విప్ ఆడ్లూరి లక్ష్మణ్ కూడా ఈ విషయాన్ని కాసేపటి క్రితం ఇక్కడ మీడియా పాయింట్ లో మాట్లాడారు. 2014లో అసెంబ్లీలో పేపర్లు చూపినందుకే దళిత నేత సంపత్ కుమార్ ను మొత్తం సభకు రాకుండా సస్పెండ్ చేశారు. ఇవాళ దళిత వర్గ నేత స్పీకర్ గా ఉంటే ఆ చైర్ ను కూడా గౌరవించినటువంటి వాళ్ళపై కూడా అలాంటి చర్యలు తీసుకోవాలి. స్పీకర్ ను జగదీష్ రెడ్డి అవమానించారు. దాంతోపాటు చైర్ మీ సొత్తు కాదు అని స్పీకర్ ను అనడం అది తప్పుడు చర్య. దీనిపై జగదీష్ రెడ్డికి కఠినంగా సివియర్ గా పని చేయాలి. లేకపోతే మిగతా సభ్యులు కూడా, ముఖ్యంగా చాలా మంది కొత్త సభ్యులు ఉన్నారు, ఈ కొత్త సభ్యులు కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తారు, దీన్ని అడాప్ట్ చేసుకుంటారనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఇక కాసేపట్లోనే సభ మొదలవుతుంది. సభ మొదలైన తర్వాత జగదీష్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేయాలనే డిమాండ్ అని కాంగ్రెస్ నేతలు చేయబోతున్నారు. దీనిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారో చూడాలి. థ్యాంక్ యూ సిద్ధార్థ.